ఏం లేదు అక్కడ ఎంతసేపు బతిలాడతారు ఏంటి తెలీదా? నువ్వే చెప్పు నీ గురించి ఒక పాజిటివ్ విషయం. అది బెస్ట్. అన్ని పాజిటివ్ ఏనబ్బా. నేను పర్ఫెక్ట్ మ్యాన్, అన్నిట్లో పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ సింప్లీ. మాక్సిమం అన్నిట్లోని ఫుల్ సపోర్టివ్ గా ఉంటారు నాకు. అంటే అన్నిట్లోనూ వేలు పెడతాడు. తను చెప్పే దాంట్లో మనం అర్థాలు వెతుక్కుంటాం. వేలు కూడా కాదు, ఆయన వచ్చి కూర్చుంటారు. ఈ ముక్క ముందు చెప్పాల్సింది, వచ్చిన తర్వాత ఏంటి? ఇంకా అంటే నేను ఎక్కడ షాపింగ్ కానీ ఏది తీసుకెళ్ళకుండా నువ్వు వద్దనకుండా పదా నేను వద్దనకుండా ముందే వెళ్ళమంటారు. కొంచెం డౌట్. సో నువ్వు ఇంట్లో ఉండడం కన్నా బయట ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతాడు. నేను ఆడాలంటే మా ఆయన నన్ను పొగడాలి. పొగడాలంట. ఏం ఆడినావు సూపర్ ఆడింది శివాది. ఇదా పొగట్టం? అలా కాదు, ఎప్పుడు పొగడ్డు అసలు కొంచెం బహిరంగంగా ఎప్పుడు పొగడం నీకు తెలుసు కదా. నువ్వు ఇంట్లో కూడా ఎప్పుడు పొగడు ఇప్పుడు చెప్పు. డ్రెస్ చాలా పెద్ద నా గురించి పొగడు. నువ్వు డ్రెస్ గురించి పెద్ద అయిపోయింది అంటే నువ్వు పెద్ద అయిపోయి చెప్తా, అది పొగుడుతున్నట్టే. ఈ కొండపై వాగండగా ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విలిసింది. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం, ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం. Cheers చుట్టుకున్న సాఫ్ట్వేర్ రో, ponytail కట్టుకున్న ఫస్ట్ ర్యాంక్ రో, హై హీల్స్ వేసుకున్న సరస్వతి రో, మన బాలు గారి కళ్ళలోన చిల్లి పౌడర్ రో. That is మహాలక్ష్మి, that is మహాలక్ష్మి, that is మహాలక్ష్మి, that is మహాలక్ష్మి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా ఓకే, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఈ రోజు ఫ్యామిలీ డే. ఈ ఫ్యామిలీ డే సందర్భంగా ఫ్యామిలీగా వచ్చారు. చాలా సంతోషం. ఫ్యామిలీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి, చెదిరి కుదిరి కుదిరి నిన్ను నన్ను కలిపెను బదరి, నిన్ను నన్ను కలిపెను బదరి. అపసవ్యం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? నాకు తెలుసు కానీ నువ్వే చెప్పాలి. సవ్యం. కరెక్ట్ ఆన్సర్. నేను కొన్ని పదాలు మీ ఆయన నోట విందాం అనుకుంటున్నాను. నాకు నిజంగా అంటే నేను అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాను, మీ ఆయన చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఇంట్లో కూడా అసలు నిజం కామెడీ కోతి. ఏమండి ఒకసారి అపసవ్యం అన్నారు. మళ్ళీ వేశారు. అపసవ్యం. జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి చెప్పారుగా కరెక్ట్ గా. వెరీ గుడ్. గురు శిష్యులు. కృతజ్ఞతలు. కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. మీరు చెప్పాలి ఇప్పుడు. ప్రతిసారి అక్కడే దొరికిపోతారు మీ దగ్గర ఆయన. అవును చెప్పండి. అదే ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ వచ్చే ముందు ప్లీజ్ నాకు నేర్పించాను నన్ను. ఏమండి కృత్రిమ వికృతులు. ఓకే ఇది ఓకే. కృతజ్ఞతలు. ఓకే, క్యాష్ ప్రోగ్రామ్ కన్నా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది. మీరు 6 పాయింట్లు తీసుకోండి. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు? కళ్యాణ్ శ్రీలేఖ దగ్గర నుంచి 4, శ్రీవాణి ఆదిత్య దగ్గర నుంచి 2. మార్లిన్, వైట్ డిష్ స్టార్క్, దూకేను అక్కడ నుంచి. ఇవన్నీ తాగేటువంటి కాక్టైల్స్ కావు.
మళ్ళీ చెప్తున్నాను. మార్లిన్, వైట్ డిష్డ్ షార్క్, డాల్ఫిన్లలో ఏది ఊపిరి పీల్చుకోవడానికి ఉపరితలానికి వస్తుంది, అంటే ల్యాండ్ మీదకి వస్తుంది? మార్లిన్, వైట్ డిష్డ్ షార్క్, డాల్ఫిన్లలో ఏది ఊపిరి పీల్చుకోవడానికి ఉపరితలానికి, అంటే ల్యాండ్ మీద కాదు కానీ వాటర్ లోంచి పైకి వస్తుంది ఊపిరి తీసుకోవడానికి? డాల్ఫిన్. డాల్ఫిన్. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. అక్కడే ఆరే. సూపర్ సూపర్. ఏ ఆన్సర్ తీసుకో. కానీ మనకు కనిపిస్తుంది కదా డాల్ఫిన్ భలే చెప్పారు. జంప్. సూపర్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను 100% మీకే సపోర్ట్ మీరు ఎక్కడ చేస్తాను. తీసుకోలేండి, ఆగండి. ఇక్కడ కూడా తీసుకోకూడదు, అన్యాయం. అక్కడ ఆర్డర్ తీసుకో ఫస్ట్. ఏంటి ఇక్కడ 4 ఇచ్చేసి 6 ఇచ్చేసి తీసిపోండి మొత్తం పోడి అలా వద్దు, అక్కడ చూడు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమేమైనా వేలం పాట పెట్టుకున్నాం ఇక్కడ పోడియంలో అవి అమ్మడానికి? చాలా పాయింట్లు ఉన్నాయి తీసుకోండి. అవును, అక్కడ చాలా చాలా ఉన్నాయి. పాయింట్లు ఉన్నాయి కదా, అంత అసలు ఆలోచిస్తున్నావు. దగ్గరికి వెళ్ళను కూడా కళ్ళు పెట్టారా? వెళ్ళను మనం. మనం వెళ్ళలేము దగ్గర. ఎందుకు పెట్టలేరు? నిజంగా. తర్వాత మరి వాల్ కరెక్ట్ తీసుకుంటారు. ఏమండి మీరు ఈ శివరాత్రికైనా చెప్పేది? క్వశ్చన్ చెప్పడానికి కూడా అంత టెన్షన్ పడలేదు. పాయింట్లు అసలు మరి అందరూ తీసుకోవడానికి ఫ్రెండ్సే, కొంచెం కష్టంగా ఉంటుంది మరి ఇక్కడ తీసుకోవడానికి. ఓకే, చక్రి గారి దగ్గర నుంచి సౌమ్య గారి దగ్గర నుంచి 1, బా, చూసావా? న్యాయం అనేది ఎక్కడో లేదు, ఇంకా ఇక్కడే ఉంది. కళ్యాణ్ గారు 3, శివాని 3. 2 అక్కడ 2 నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ అనుగుణ తకధిమి చూసావా ప్రియా గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో రండి మీరు అటు ఇటు కూర్చోండి. నిలబడితే మన ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. చెప్పించారు నిలబడి. కాకతీయుల కాలంలో అబ్బో. శివుణ్ణి తమ ప్రధాన కులదైవంగా భావించిన రాజులు ఎవరు? చాలా ఈజీ అసలు. ఆబ్వియస్లీ కాకతీయులు అయి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఆన్సర్ కంటే కూడా ఇది కష్టంగా ఉంది పాయింట్లు తీసుకోవడం. మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి. 2 2 అక్కడ చూడండి. ఇప్పుడు గెలుచుకున్నాం, మళ్ళీ లాగేస్తే మాట్లాడుకుందాం, కొంచెం డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుందాం. వెరీ బ్యాడ్. కళ్యాణ్ 2, ప్రియా 2 అండ్ శ్రీవాణి 2. రామప్ప దేవాలయంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు? ఆప్షన్స్ తీసుకోండి కావాలంటే. అక్కర్లేదండి. కరెక్ట్ గా చెప్పకపోతే చీపం. అయ్యో, పర్వాలేదు. శివుడు. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్, మళ్ళీ 6 పాయింట్లు వచ్చాయి. ఓం నమః శివాయ. సరే సేమ్ 2 తీసుకుందాం. ఏ, 2 అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ 1 తీసుకోండి. ఇప్పుడే గెలుచుకున్నాం మేము కష్టపడి. 2, 2, 2. అంతే. ఓకే, మళ్ళీ కళ్యాణ్ 2, ప్రియా 2, శ్రీవాణి 2. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో 2 అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you.
మంచి డాన్సర్స్ అండ్ చాలా ఎక్స్ప్రెసివ్, చాలా బాగా చేశారు. నాకు డౌట్ వచ్చింది, మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడినప్పుడు కూడా ఇలాగే నువ్వు నన్ను ఇలా చేసావు నేను నిన్ను కొడతాను అని డాన్స్ స్టెప్స్ తోనే చేస్తూ ఉంటారా ఇద్దరు? ఎప్పుడైనా సందర్భాలు ఏమైనా వచ్చాయా? రాలేదా? రాలేదు. బాగుంటుంది ఈసారి ఆలోచించండి. అట్లా వచ్చినప్పుడు మాత్రం శ్రీవాణి గారు అయితే కథకే వాడతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పటి నుంచి ఇంట్లో ఇప్పటి నుంచి, అంతే. యా. ఇప్పటి నుంచే ఢమా, 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 ఢమా. అంతే. ఓకే ఓకే. శ్రీశైలంలో శివుడు ఏ పేరుతో కొలువై ఉన్నాడు? ఎక్కడ? వావ్. శ్రీశైలం శ్రీశైలం కొంచెం మల్లన్న, ఆలోచించి మల్లన్న. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. మల్లికార్జునుడు. మల్లికార్జున స్వామి. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. ఆరు Thank you, పాయింట్లు. thank you. ఆప్షన్ తీసుకోవచ్చు. ఏంటి మీ ఆయన కొడతావా ఏంటి? కూర్చో. మా ఆయన్ని కొట్టను, ఇందాక అన్యాయంగా నా దగ్గర నుండి వీళ్ళు తీసుకున్నారు. ఓ, వాళ్ళ పాయింట్ అది కొట్టేస్తా. నేను ఇటు మాట్లాడతాను. అన్యాయమా? అయితే తీసుకో. డైరెక్ట్ 6 శ్రీలేఖ అండ్ కళ్యాణ్ గారు. Too much. మీకు 6. ఆకుపచ్చ తాబేళ్లు సముద్రంలోని ఏ నీటి భాగంలో ఉంటాయి? ఆకుపచ్చ తాబేళ్లు సముద్రంలోని ఏ నీటి భాగంలో ఉంటాయి? అంటే ఏ నీటి భాగం అంటే పైన కింద అని కాదు, టెంపరేచర్స్ అడుగుతున్నాం మేము. ఎలాంటి టెంపరేచర్స్ లో ఉంటాయి అని చెప్పనా? ఆప్షన్స్: ఏ వెచ్చని నీటిలో, బి చల్లని నీటిలో. సూపర్ ఆప్షన్స్ అండి. ఏమిటండి మరిగే నీటిలో అని కూడా అనొచ్చు. అబ్బా. ఆ, అది కూడా ఉందండి ఆప్షన్. చల్లని నీటిలో. చల్లని నీటిలో ఇస్ ద రాంగ్ ఆన్సర్. వెచ్చని నీటిలో కరెక్ట్ ఆన్సర్. బాగు చెయ్యి నన్ను గోవిందా. థ్యాంక్ యూ. అట్లాంటిక్, పెసిఫిక్ మరియు హిందూ మహాసముద్రంలోని వెచ్చని నీటిలో ఆకుపచ్చ తాబేళ్లు కనిపిస్తాయి. ఇవి సముద్రపు గడ్డి, ఆల్గే లాంటి చిన్న మొక్కల్ని తిని పెరుగుతాయి. ఓ బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె గిల్లి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే. చతుర్వేదములు అంటే ఎన్ని వేదములు? చతుర్వేదములు 4. 4ఏనా? వెంగళప్పని అడిగితే ఆయుర్వేదంతో కలిపి 5 అన్నాడంట. కానీ మీరు కరెక్ట్ చెప్పారు. తీసుకోండి. 6 ఇక్కడ ఎందుకు చూస్తారు? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అందరిది ఒకటే ఉంది కాబట్టి ఇలా సంపాదించే ఇంత ముందు రోజుల్లో అలాంటి స్టేజ్ కి వచ్చావు అన్యాయంగా. ఆల్మోస్ట్ అందరం సేమ్. అవునా? వాళ్ళకి ఎక్కువ ఉంది. అందరూ ఈక్వల్. ఒకటి అరే మేమే అందరూ least. ఈక్వల్ గా ఉన్నారు. చెప్పండి, వాళ్ళది ఎక్కువ. సో ఎవ్వరి దగ్గర వద్దు. సరే అందరు 2. 4 వేదములలో 2 చెప్పండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అథర్వణ వేదం. రాంగ్ ఆన్సర్. రెండు చెప్పండి. ఉంటాయండి ఇందులో. అంతే. ఆ. కరెక్ట్. రాసున్న రెండే చెప్పాలి మీరు. ఋగ్వేదం, ఋగ్వేదం. యజుర్వేదం, సామవేదం, ఓకే. అథర్వణ వేదం. ఓకే, అది ఋగ్వేదం కాదు, ఋగ్వేదం. ఋగ్వేదం. ఋగ్వేదం అండి. ఇప్పుడు రు అనే పై రు వచ్చింది. అలా కాదు, అక్కడ అన్ని వేదాల్లో వాళ్ళు రాసుకున్న 2 వేదాలే చెప్పాలి ఏ మీరు. పర్లేదు, కరెక్ట్ చెప్పారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. నాకు చదువు ఫుల్ వస్తుంది. తీసుకోండి. 6 తీసేసారా? తీసుకోండి. మళ్ళీ వచ్చింది మళ్ళీ కదా. 6 పాయింట్స్. సేమ్ ఇది క్వశ్చన్ అనుకోవట్లేదా మీరు? సేమ్ మళ్ళీ సేమా? ఆ. 2 2 తీసేయండి అమ్మా. 2 తీసుకోండి. థ్యాంక్ యూ. పండగ చేసుకోండి ఈ రోజు. అయిపోయింది. ఈ రోజున పండగ చేసుకోండి. ధర్మం 4 పాదాలు 3 పాదాలు చేస్తే అంటే ఎక్కువ ఉన్నప్పుడు అలాగే చేయొచ్చు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు శ్రీలేఖ అండ్ కళ్యాణ్ 36 పాయింట్స్ తో. చుట్టుపక్కల ఏరియాలో ఎవరు లేరు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక సాంగ్ చూద్దాము.
యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్డ్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఇది చిత్రాల రౌండ్. మీకు చిత్రం తెలిసినట్టయితే బజర్ నొక్కండి, 6 పాయింట్లు వస్తాయి. 10 సెకండ్ల లోపల సమాధానం చెప్పలేదు అనుకోండి, లేదా తప్పు సమాధానం చెప్పినా 6 పాయింట్లు పోతాయి. మొదటి చిత్రం శ్రీవాణి. నేహ. స్నేహ. నేహ. ఓకే, చూద్దాం. నేహ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం ప్రియా. ప్రియా ప్రియా 10 సెకండ్స్ లో చెప్పాలి నువ్వు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. త్రిష అంట. ఓకే, చూద్దాం. ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయనేలా కింద పాల సుక్కకే వల్లు నాది కంతులెట్టు వారు వారసాల. ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపోయనేలా. గిరా గిరా తిరిగిపాయ చార్మినారు షాల్బండో. గిరా గిరా తిరిగిపాయ చార్మినారు షాల్బండ. ఉల్టా సీదా అయిపోయే ఉన్న ఒక్క గోల్కొండ. జరా మస్తు చేద్దామంట దిమాగ్ ఖరాబ్ అయింది రన్నా. ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న. దీని మత్తుల ముంచేస్తివిరో యాదిరి నరసింహ. అరే ఒళ్ళంతా ఎక్కిపాయ దీని మారు జమ్మ. అదృష్టవంతుడు ఎవరు తెలుసా? ఎవరు? రితేష్ అదృష్టవంతుడు. ఏ పక్క హసీన్ 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 అంటాడు. అది కానీ రాకపోయి గొయ్యమనేది. ఆ అమ్మాయికి జనరల్లీ కూడా అతని మాట వినేటువంటి అలవాటు లేదు కాబట్టి అంత లేదు. అంటే కొంచెం ఇందులో నాలెడ్జ్ తక్కువే కాబట్టి నేను చెప్పింది కరెక్ట్ అని అనుకుంటున్నాను. అది 6 పాయింట్లు. తర్వాత చిత్రం శ్రీవాణి. శ్రీవాణి 10, 9, అయ్యో 8, అయ్యో నొక్కేసిందో లేదో చూస్తున్నారు. 6, యాక్చువల్లీ 5, అనుష్క 4. తమన్నా. కాదు, ఒక్క తమ్మన్నానా 5గురా? ఒక తమన్నానే. అన్నిసార్లు అంటే నేను చెప్పావా? షోరూమ్ ఒకటే 3 సార్లు చెప్తా. తమన్నా కాదు. తమ్మన్నా నువ్వు చెప్పేశావు. నాకేమో ఎందుకో నిత్యమేనేమో అన్న ఒక ఫీలింగ్ వస్తోంది. నాకు తమన్నా కాదు, ఇది తమన్నా అనుష్క. కాదు. సరే చూద్దాం ఎవరు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు. నేను అనుష్క అని నువ్వు చెప్పా. అనుష్క అని ఆ చెప్పావు. skin tone ఏంటి, ఈ స్కిన్ టోన్ ఏంటి? ఒక్కసారి వినొచ్చు కదా శ్రీవాణి మాట. ఎప్పుడు విండు? నేను నాకు ఇష్టం హీరోయిన్ పేరు అడిగారేమో అని చెప్పా. ఇప్పుడు మనోడు అంటే విక్రమ్ ఆ. ఆయన అనుష్క అని చెప్పింది. చెప్పింది మీరే ఫీల్ చేయలేదు. నువ్వు 5 సార్లు తమన్నా అన్నావు. కాదు, అప్పుడు మీరు ఏదైనా అనుష్క ఇద్దరు కాదు ఏదైనా తమన్నా correct తమన్నా answer తమన్నా అని అడగచ్చు నీ కదా. గూడు మీ మధ్యలో అంత అండర్స్టాండింగ్ ఉంటుందని నాకు తెలియదా? మీరు అడుగుతారుగా normal, ఈ రోజు ఎందుకు అడగలేదు? ఆ. అంటే తను చెప్తే నువ్వు వింటావేమో అని అనుకున్నాను నేను. మామూలుగా ఎప్పుడు మీది కూడా సేమ్ ఈ అలాగే show నాకు నుంచి- తెలియదు. ఈ షో నుంచి వినే తలుచుకోలేదు. సో ఓకే. వాద ప్రతివాదాలని విన్న పిమ్మట స్పెషలిస్ట్ program కాబట్టి ఒక నిర్ణయానికి రావడం జరిగినది. ఆ మనసు నిర్ణయం చేయట్లేదు. ఏంటో మా డైరెక్టర్ చెప్తాడు. నేను అనుష్క అని first తమన్నా. answer చెప్పాను. కరెక్టే, తమన్నా బట్ లాస్ట్ కదా. తమన్నా అన్నారు కదా. ఆపిన వెంటనే అనుష్క అని చెప్పా. కరెక్టే, నువ్వు చెప్పావు, అందరు తమన్నా తమన్నా అని చెప్పారు. అది ఎవరు ఫస్ట్ ఆన్సర్? 2 times. శ్రీవాణి అండ్ విక్రమ్ -6. అంటే ఫస్ట్ చెప్పిందే ఫ్రీజ్ చేయాలి. ఆ. తర్వాత నేను 100 చెప్తా. పోనీ అన్నా, ఏం గొడవలు ఎందుకు ఇప్పుడు? అయిపోయింది అయిపోయింది. నీకు అయ్యింది. ఓహో ఇంటికి వెళ్ళాక ఉంది నీకు. వామ్మో, ఇంకా డాన్స్ కూడా నేర్పించారు కదా. నేనంతా ఆన్ స్క్రీనే. నెక్స్ట్ చిత్రం
టూ మచ్ ప్రియా వెళ్ళి చూసుకో చెప్పండి. ప్రియా బిస్కెటే 10 9 ప్రియా ఏం బిస్కెటే చెప్పాలో చెప్పారు. 7 ఇక్కడ అయిపోయింది ఇంకా అయిపోయింది 5 4 3 చార్మి ఓకే చార్మి తగ మెరిసే మెరుపుల రాణి నేను నీ మోనాలిసా తగ పొంగే వయ్యారాలే అన్ని నీకెంటే కానక చేశాను తగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ నిన్నే నేనే నిచ్చావాల నిన్ను కోరా హిమ్మత్ వాల మెప్పిస్తా అల్లెసియాల తదిగిన తొందక దీంతక తారాల తదిగిన తొందక నువ్వే కావాల తదిగిన తొందక దీంతక రసలీల తదిగిన తొందక రంగుల రంగేల అన్ని నేను చెప్పింది కరెక్ట్ ఆన్సర్ వస్తున్నాయి వావ్ అవును ఇద్దరు అమ్మాయిలతో సెకండ్ హీరోయిన్ ఉంది కదా ఆ అమ్మాయి పేరేంటో కనుక్కొని చెప్పండి ఇదేదో బాగుంది ఈ పద్ధతి ముందు కానీ ఇద్దరు అమ్మాయిలతో ముందు second ప్రెస్ heroine చేసేసి ఎవరు? తర్వాత guess చేయడం అంతే, start 10 seconds లో guess చేయాలి. చేయొచ్చు. నువ్వు 10 అలా seconds. ఓకే నెక్స్ట్ చూద్దాం ప్రియా రితీష్ నేను ఒక లేదు నాకు సంబంధం లేదంట 8 నయనతార ఇగో ప్రియా టూ మచ్ నేను చెప్పింది మళ్ళీ నువ్వు చెప్పకూడదు కదా చెప్పారా నేను వెళ్ళలేదు 5 అరే నువ్వు అనేది మొత్తం చెప్పేది ఇందాక నుంచి ఏమో అక్క, నాకు doubt నయనతార. అనిపిస్తుంది. 2 నయనతార ఓకే నయనతార అవునా కదా చూద్దాం ఇంక ట్రై చేసి ఓపిక లేదు నయనతార రైట్ ఆన్సర్ 6 పాయింట్లు నెమలి మైనా మనసా పద చిలుక నెమలి మైనా మనసా పద గాలి పటమా పద 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 హంసలాగా పద పద ఆకాశమే పరిపనకిక హద్దు కాదు పద పద పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం చిలుక పాద పాద నెమలి పాద పాద మైనా పాద పాద మనసా పద నెక్స్ట్ చూద్దాం శ్రీవాణి మేబీ 10 9 8 7 6 అవును ఇదేంటి 5 శ్రేయ. శ్రేయ. ఓకే చూద్దాం నారింజ పులుపు నీది ఊరించే కులుపు నీది కప్పించే కైపు నిదమ్మో ప్రేమించే వయసు నాది పల్లెల్లో గెలుపు నాది చాపం చూసుకోవమ్మో నువ్వు నచ్చావనే మనసు ఇచ్చానులే చనువున్నాదనే చేరదీశానులే నారింజ పులుపు నీది ఊరించే కులుపు నీది కప్పించే కైపు నిదమ్మో ప్రేమించే వయసు బాగుంది చాలా బాగుంది 6 పాయింట్లు మీకు ఈ రౌండ్ పూర్తయింది ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు ప్రియా అండ్ రితీష్ విత్ 38 పాయింట్స్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ డాన్స్ చూద్దాము Come to my Baba, why you calling on me? Walking through my hall, I'm a feeling lonely. I'm really getting high, you're the one I wanna
పుట్టినానే నా కోసమే నువ్వు పుట్టినావే మన కోసమే లవ్ పుట్టినాదే అది గుండెల్లో ఉండిపోతే పిల్లా నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా పిల్లా నీ చూపుకి మెల్ట్ అయ్యా పిల్లా నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే ఓ మట్టి రోడ్డు లాంటి లైఫ్ లోకి తారు రోడ్డు లాగా వచ్చినావే నువ్వు రాకపోతే బతుకు మొత్తం తారుమారయ్యేదే సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైట్ తీరాన్ని చేరుకోదే నీ ప్రేమ అందకుంటే నా జిందగీ ఇట్టాగా నవ్వుకోదే పిల్ల నా చేతులెత్తి ఏనాడు పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలేదే పిల్ల అయినా ఆ దేవుడి నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులేదే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే వైట్ పేపర్ అంటి మనసులోన కలర్ పెన్సిల్ అట్టి గీసినవే నీ గుర్తులన్నీ రబ్బరెట్టి ప్రియా అండ్ రితీష్ కి గట్టిగా ఒకసారి చప్పట్లు. బా చాలా అందంగా చేశారు. ఎంత చూడబుల్ గా ఉండిందో అసలు. చూడబుల్ గా. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆడతారు. మంచి అండర్స్టాండింగ్ తో ఆడతారు. ఓకే, ఇక్కడ ఎవరు నుంచి ఉంటారు అక్కడ ఎవరు నుంచి ఉంటారు అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు. ఓకే, సో ఒకళ్ళేమో ఇటువైపు ఇలా నించుంటారు, ఇంకొకళ్ళేమో ఇక్కడ నించొని ఆ పెట్టినటువంటి పెట్టిన బంతిని ఇలా టుచుక్ టుచుక్ అని ఇందులోకి గుడ్డలో పడాలి. పడేయకూడదు. సూపర్. యాక్చువల్లీ ఆడవాళ్ళు బుట్టలో పడేశారు అంటూ ఉంటారు కదా, సో ఇటువైపు ఆడవాళ్ళు ఆడితే ఈజీగా ఆడగలరు అని నేను అనుకుంటున్నా. అది కుదరదులేండి, ఇది ఆట. సో మీ ఇష్టం, కానీ మగవాళ్ళతోనే ఆడించండి, ఎందుకంటే అటువైపు గుచ్చుకుంటుంది, వాళ్ళు ఆడితే బెటర్. సౌమ్య, చక్రి రండి. మీరే అంటే మా మీద గౌరవంతో పిలుస్తారా? గౌరవంతో కూడిన భక్తితో కూడినటువంటి లో స్కోర్ తో కూడినటువంటి అది. మీరు ఎటువైపు నుంచి ఉంటారు? ఒకసారి అడిగి చూస్తే పోలా అని ఆయన ఫీలింగ్. మళ్ళీ అడగలేదంటారు అని చెప్పి నువ్వు అటు పోలా అంట. ఓకే అండి, రెడీయా? 1 2 3 గో. బాబా బాబా అరే రే 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 రే. ఈ లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్ళిపోయేలా ఉన్నారు వీళ్ళు. మీరు క్రికెట్ ఆడతారు కదా? అవును. చక్రి వెజిటేబుల్ కట్టర్ మీద ఇంతే కదా. అయిపోయింది, ఎంత తింటారు? సూపర్ అన్నప్పుడంతా పక్కన పోతున్నాయి. సూపర్ అన్నప్పుడు అలా పోతున్నాయి. ఉల్లిపాయలు 1 minute. కాలే అయ్యో, ఎక్కువై కూడా పోతున్నాయి.
బాల్స్ అయిపోయినాయి. కింద కింద తీసుకో అమ్మా 2 4 6 8 30 32 33. సూపర్. ఆగండి, మీకు ఒక గిఫ్ట్ కూడా ఉంది సౌమ్య. 198 పాయింట్స్. మీరు లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్ళారు. తీసుకోండి ఒక గిఫ్ట్. ఇంకైతే గేమ్ ఆపేద్దాం. తీసుకోండి ఒక కార్డు. హండీ సెట్ వచ్చిందండి. బాగుంది. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రండి విక్రమ్ వాణి గారు రండి. మీరు డిసైడ్ చేసుకున్నారా ఎవరెటు? 208 మీ ఇష్టం. నీకు అది కొట్టం వచ్చా? వచ్చు కదా? నీకు వచ్చా? ఆడు. ఓకే. అన్యోన్యత. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు విక్రమ్. అన్యోన్యంగా. మళ్ళీ అనవసరంగా. రెడీ 1 2 నువ్వే 3 కొట్టావు. కొట్టేదానికి Hey, పోటీ go. పడ్డాను. ఓహో. అయ్యో అయ్యో అది గట్టిగా. అయ్యో మిమ్మల్ని కొట్టినట్టారా? పాపం. ఓయ్ అదే ఓయ్ ఎందుకు ఒకటే లెవెల్లో ఎలా పడిందో అలా. నాకు బలం సరిపోవట్లేదు. ఇదేదో జాగా వచ్చిన మెషిన్ లాగా అయిపోయావు శ్రీవాణి కదా. కింద కోసం రెండు 4 4 32 33. మీ లెక్కల్లో బాగా వీక్ కదా. 33 198. మీకు కూడా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ. అండ్ మీరు గెలుచుకున్నారు వాటర్ జాగ్. థ్యాంక్ యూ. ప్రియా హిమేష్ అని ఒక సింగర్ ఉన్నారు. మీరు ప్రియా రితేష్ అయ్యారు. డిసైడెడా మీరు? ఎస్. డిసైడెడ్. రితేష్ జాగ్రత్తగా ఆడు. ఏమైనా తేడా వచ్చిందనుకో ఇంటికి వెళ్ళాక కొంచెం టెన్షన్ గా ఉంది. 1 2 3 గో. అంతే, అది మెయింటైన్ చేయాలి స్పీడ్. కాలు యాక్సిలేటర్ మీద నుంచి తీయకు. అరే లగానే తో ఏయ్ దొంగ, డబుల్ ధమాకాలు వేస్తున్నావు మధ్యలో. రితేష్ హెడ్ మూమెంట్ చూసారా ఎలా వెళ్తుంది? దాంతో పాటు కనీసం 34 రావాలి మనకి. చేతుల పక్కన వేసుకోవచ్చు. వేసుకోవచ్చు కింద. సగం కిందే పడుతున్నాయి అక్కడ. ఎనర్జీ లేదా? ఒక బంతి మాత్రం మీరు ఇక్కడ పెట్టింది కూడా పడిందా తీసేసాను నేను. 2 4 20 22 132 పాయింట్స్ వచ్చాయి. కొంచెం తగ్గింది మీ ఫీలింగ్. బుట్టలో వేయలేకపోయారు పాపం. బాల్ అమ్మాయిలు వేస్తారు కానీ. సూపర్. కొంచెం గట్టి చెప్పమ్మా. ట్రావెలింగ్ సెట్ వచ్చింది మీకు. అదే ఆ ఊరికి పంపించడం కరెక్ట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కమాన్ రండి మిస్టర్ కళ్యాణ్ అండ్ శ్రీలేఖ. మీ టార్గెటెడ్ 188 అంటే 32 బంతులు వేయాలి. అలాగైతే మీరు విన్ అవుతారు, లేకపోతే శ్రీవాణి అండ్ విక్రమ్ విన్ అవుతారు.
రెడీయా? Yeah. 1 2 3 గో. కళ్యాణ్ నువ్వు సరిగ్గా వేయకపోతే ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది. లేక ఇంట్లో తిట్టే తిట్లు. సరిగ్గా సరిగ్గా ప్లాస్టిక్ బాగా బెదిరిస్తుంది. సరిగ్గా ఏంటి భయం లేకుండా పోతుంది. 32 కమాన్ ఫాస్ట్. అది వేసుకోండి. చదువు చేసుకుంటున్నాడు ఆయన మధ్యలో. ఎత్తులు ఏమైనా కావాలా మీకు? బ్యాలెన్స్ చేస్తాను గేమ్ ని. అవి ఇవి హెవీగా ఉన్నాయి. చూపించారు మీరు ఒరిజినల్. 2 4 30 అండ్ ఎగ్జాక్ట్లీ 32. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ఇంత క్యాల్కులేటెడ్ గా ఎలా ఇచ్చారబ్బా? ఇంకో 2 ఎక్కువ పడేది, మా ఆయన డైవర్ట్ అయిపోయారు. ఆయనకి 2 పడేలా ఉన్నాయి ఇప్పుడు. ఓకే 192. సో మీరు గెలుచుకుంటున్నారు కుక్వేర్ సెట్. కంగ్రాట్స్. ఆయనకి పర్లేదు. కాస్త ఈ సంవత్సరం అన్న వంట నేర్చుకుంటారేమో అని. థ్యాంక్ యూ. ఇప్పటికైతే వెన్నీళ్ళు పెట్టచ్చు. ఓకే సో ఇవాళ ఎపిసోడ్ ని ఆద్యంతం మన సెలబ్రిటీస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు. ఇక ఇవాళ మన కార్యక్రమంలో విన్నర్స్ స్టార్ మహిళ కాదు మన స్టార్ జంట శ్రీలేఖ అండ్ కళ్యాణ్. ఎపిసోడ్ విన్నర్ గా కళ్యాణ్ అండ్ శ్రీలేఖ గెలుచుకుంటున్నారు వాషింగ్ మెషిన్.